ప్రజాస్వామ్యానికి దుర్దినం, కేసీఆర్ దొరతనానికి శుభదినం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యంలో ఇతర పార్టీల శాసనసభ్యులను ఫిరాయించేటట్టు చేసుకొని సొంత పార్టీలో చేర్చుకోవడం, మందబలంతో మదబలంతో ప్రతిపక్ష శాసనసభ్యుల మీద దాడి చేయడం అనేది కేసీఆర్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నాడో ఈరోజు అదే జరిగింది. శాసనసభలో ఈరోజు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై ప్రధానంగా గవర్నర్ గారే ప్రత్యక్ష సాక్షిగా ఉండి శ్రీనివాస్ యాదవ్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తే దానికి స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు ప్రత్యక్షంగా హాజరైనరు. ఇంతకంటే ఆధారాలు అక్కర్లేవు. తక్షణమే శ్రీనివాస్ యాదవ్ను శాసనసభ్యుడిగా అనర్హత వేటేయమని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేసినాం. కానీ గవర్నర్ గారు పెడచెవిన పెట్టారు. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ నిరసన తెలపాలనుకున్నది. నిరసన తెలిపే క్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పోడియంలోకి వెళ్తే మార్షల్స్ వచ్చి మమ్మల్ని పట్టుకుంటే హరీష్ రావు ఉసిగొల్పడంతో ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి మా శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ గారి మీద, మా శాసనసభ మండలి సభ్యుడు అదేవిధంగా మా పోట్ల నాగేశ్వరరావు గారి మీద దాడి జరిగి కిందేసి కాళ్ళతో చేతులతో కొట్టడం జరిగింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు తన మందబలంతో వాళ్ళను దున్నపోతుల్లాగా ఆంబోతుల్లాగా పెంచి మా మీదకి ఉసిగొల్పి మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారితో కూడా మాట్లాడినాం, డి శ్రీనివాస్ గారితో మాట్లాడినాం, కిషన్ రెడ్డి గారితో మాట్లాడినాం, మిగతా ప్రతిపక్ష నాయకులు అందరితో మాట్లాడతాం. బీఏసీ మీటింగ్లో ఖచ్చితంగా స్పీకర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అదేవిధంగా గవర్నర్ గారిని కూడా నిలదీస్తాం. గవర్నర్ గారే ప్రత్యక్ష సాక్షిగా శాసనసభ్యుల మీద దాడి జరిగింది. ఈ దాడికి ప్రభుత్వం మార్షల్స్ను ఉపయోగించుకోవడం అనేది దుర్మార్గం. ఈరోజు మార్షల్స్ వచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పట్టుకుంటే టీఆర్ఎస్ శాసనసభ్యులు పోడియంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల మీద దాడి చేసింది. కాబట్టి తక్షణమే మమ్మల్ని పట్టుకున్న మార్షల్స్ని సస్పెండ్ చేయాలి. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వీడియోలు రిలీజ్ చేయాలి. ఈరోజు శాసనసభలో జరిగిన సంఘటనలకు సంబంధించి అన్ని వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా స్పీకర్ గారు బయట పెట్టాలి. అక్కడ విజువల్స్లో దాడులు చేసిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా అనర్హత వేటేయాలి. ఈరోజు మా ఎమ్మెల్యేల మీద దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు చిత్విలేసంగా చూస్తున్నాడు. వాళ్ళ రౌడీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో. కాబట్టి ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకే ఈరోజు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి తక్షణమే గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.